మనం రోజు నడిచే రోడ్ల మీద మన పక్కన తిరిగే వ్యక్తుల్లో ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయి ఎప్పుడైనా ఆలోచించారా? ఒక వ్యక్తి కేవలం ఎదుటి వారి బాధను చూసి ఆనందించే స్థాయికి ఎలా వెళ్తాడు? 10 ఏళ్ల క్రితం గుంటూరు జిల్లాను వణికించిన ఒక వింత కేసు గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇది నేరస్తుల ఆలోచన విధానంపై మనకు కలిగించే ఒక అవగాహన. గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాలైన నల్లపాడు, ఫిరంగిపురం వీధుల్లో ఒక రకమైన భయం నెలకొంది. వరుసగా కొన్ని అపశృతులు చోటు చేసుకున్నాయి. దొరికిన ఆధారాలు బట్టి చూస్తే ఆ వ్యక్తి ఒక వింత పద్ధతి అనుసరిస్తున్నారని పోలీసులకు అర్థమైంది. ప్రతి చోట కొన్ని సిగరెట్ ఆనవాళ్లు దొరకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు నిందితుడిని పట్టుకున్నాక తెలిసిన విషయాలు ఎవరినైనా షాక్కి గురిచేస్తాయి. నిందితుడు వెంకటేశ్వర్లు డబ్బు కోసమో లేదా పగ కోసమో ఈ పనులు చేయలేదు. ఒక వ్యక్తి శారీరక ఇబ్బంది పడుతుంటే అది చూసి తను పైశాచిక ఆనందం పొందడం ఇతనికున్న అతిపెద్ద మానసిక లోపం. రాత్రిపూట ఒంటరిగా ఉన్న వారిని టార్గెట్ చేసి వారిని తీవ్రంగా ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీసేవాడు. ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉందో ఒక మనిషి మనస్తత్వం అంత వికృతంగా మారిందన్నమాట. సైకాలజీ ప్రకారం దీన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. ఇలాంటి వ్యక్తులను ఎదుటివారి ప్రాణాలన్నా వారి బాధ అన్నా ఎలాంటి జాలి ఉండదు. తన వికృత చేష్టల వల్ల ఎదుటివారు పడే వేదన వారికి ఒక వినోదంలా అనిపిస్తుంది. సమాజంలో ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారు ఉన్నారని గుర్తించడం మరియు అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. చివరికి గుంటూరు పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ సిగరెట్ ఆనవాళ్ల ద్వారానే అతన్ని పట్టుకోగలిగారు. నేరం చిన్నదైనా పెద్దదైనా చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు. రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.